హాయ్ హలో మిత్రులారా, నమస్తే. వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్. నేను మీ బీవీఆర్ రావుని. తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయ ఘటన కేసులో కీలక పరిణామం ఒకటి చోటు చేసుకుందట. నిందితుడు కుత్తిడి తిరుపతిని గత రాత్రి జడ్జి ముందు ప్రవేశపెట్టారు. పోలీసులు చెప్తున్న వివరాలు ఏంటంటే, న్యాయమూర్తి రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారట. ఆలయ గోపురం ఎక్కి తాను కోరినంత మద్యం ఇవ్వకుంటే కలశాలు ఏవైతే ఉన్నాయో ధ్వంసం చేస్తానంటూ హల్చల్ చేశాడు అతను. అసలు ఈ కుత్తడి తిరుపతి జనవరి 2 రాత్రి ఏకాంత సేవ ముగిశాక ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో భక్తులతో పాటే లోనికి చొరపడిన తిరుపతి ఆలయం మూసేశాక కర్ర ఏర్పాట్ల మీదుగా ఆలయ గోపురం ఎక్కాడట. విజిలెన్స్ సిబ్బంది నిద్రమత్తులో ఈ విషయం గమనించలేదని తెలుస్తోంది. నిద్రపోవడానికయ్యా మీరు అక్కడ ఉన్నది. అయితే ఆ తర్వాత గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, ఫైర్ సిబ్బంది తిరుపతిని దిగమని ఎంత బతిమాలినా వినలేదు. చివరకు 3 గంటల పాటు శ్రమించి నిచ్చెన సహాయంతో బలవంతంగా అతన్ని కిందకు తీసుకొచ్చారు. అయితే కిందకు దిగిన తిరుపతి తొలుత తనను చంపేస్తారని బెదిరించారని, అందుకే పైకెక్కానంటూ పొంతంలేని మాటలు మాట్లాడడం కూడా జరిగింది. సో మద్యం మత్తులోనే అతడు ఈ అపచారానికి పాల్పడ్డాడని ఆధార్ కార్డును బట్టి నిజామాబాద్కు చెందిన వ్యక్తిగా తిరుపతి ఈస్ట్ పోలీసులు నిర్ధారించారు. నిందితుడిని పిఎస్కు తరలించిన పోలీసులు నిన్న రాత్రి సమయంలో జడ్జి ముందు ప్రవేశపెట్టడం గమనార్హం. రాత్రిపూట ఈ నెల 12వ తేదీ దాకా రిమాండ్ విధించడంతో తిరుపతి సబ్ జైలుకు తరలించారు. అయితే కూటమికి అధికారంలోకి వచ్చిన ఆనాటి నుండి కూడా టీటీడీ ప్రతిష్ట పూర్తిగా మంటగలుస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విఐపి సేవల్లో తరిస్తూ సామాన్యులను పట్టించుకోవడం లేదని, పైగా వరుస అపచారాలు జరుగుతున్నా దిద్దుబాటు చర్యలు ఉండటం లేదని, ఒక తాగుబోతు ఆలయ గోపురం మీదకు ఎక్కి కలశాలు ధ్వంసం చేసే ప్రయత్నం జరిగిందంటే విజిలెన్స్ నిఘా ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోందని, మరీ ముఖ్యంగా సనాతనం గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించకపోవడం దారుణమంటూ సోషల్ మీడియాలో చాలా విమర్శలు వస్తున్నాయి. నిజమే కదా. అసలు ఏం జరుగుతోంది తిరుమల తిరుపతిలో? అది చెప్పాల్సిన అవసరం ఉంది ప్రభుత్వానికి.